భూమికంపం ఎక్కే ముందు గాడ్సే గారు చెప్పిన చివరి మాటలు. గాంధీజీ అంటే నాకు చాలా గౌరవం. కానీ ఏ దేశభక్తుడు దేశాన్ని విభజించేందుకు ఒప్పుకోడు. గాంధీ గారు తీసుకుంటున్న నిర్ణయాల వలన మన దేశానికి చాలా ప్రమాదం ఉంది. ముస్లిమ్స్‌కి, పాకిస్తాన్‌కి గాంధీజీ మద్దతు పలకడంతో నేను భయపడిపోయాను. నేను నా సొంత దేశంలో విదేశీయుడిగా మారిపోయాను. నా దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించడం నేను తట్టుకోలేకపోయాను. భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి, భారతదేశంలో హిందూ రాజ్యం స్థాపించడానికి గాంధీజీ గారిని తప్పకుండా చంపాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను గాంధీజీని చంపాను. నేను ఉరిదీయబడతానని నాకు తెలుసు. దానికోసం సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మాతృభూమిని రక్షించడం నేరం అయితే ఇలాంటి నేరాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తాను. సింధు నాగరికత భారతదేశమంతా ప్రవహించే వరకు నా అస్థికలను నదిలో కలపవద్దు. నన్ను ఉరితీసే సమయంలో ఒక కాషాయ జెండా, మరొక చేతికి భారతదేశం యొక్క మ్యాప్ ఇస్తే నేను ఉరిశిక్షకు వెళ్లే ముందు సాధించిన విజయం గురించి నా భరతమాతకు చెప్పాలని కోరుకుంటున్నాను అని గాడ్సే గారు అన్నారు.